So, pack your bags and get ready. You're flying to Vijayawada. Ladies and gentlemen, an early arrival and welcome to the temperature outside is 47 degrees Celsius. బైబిల్ గత 1500 సంవత్సరాలుగా ఎన్నో మార్పులు చేర్పులతో 66 పుస్తకాలు వచ్చాయి. ఈ 66 పుస్తకాలని 40 మంది రాశారు. వాళ్లలో యోధులున్నారు, బెస్తవాళ్లున్నారు, గొర్రెల కాపరులున్నారు, రైతులున్నారు, ప్రవక్తలు, వైద్యులు, రాజులు కూడా ఉన్నారు. కానీ మన ప్రధానమైన ఫోకస్ మాత్రం యేసుక్రీస్తు మానవాతీతమైన కథల గురించి, ప్రత్యేకంగా రోగాలను నయం చేయడం గురించి, ప్రజల పాపాలు కడగడం గురించి పుస్తకాల్లో ఉన్న కథలు తెలుసుకోవాలి. ఇక కొత్త నిబంధనల గురించి మాథ్యూస్, మార్కోస్, లూకాస్. బోరు కొడుతుందా? పర్వాలేదు సార్. బోరు కొట్టినా సరే నువ్వు బలవంతంగానైనా నేర్చుకోవాల్సిందే. ఎస్ సార్. క్లాస్ కంటిన్యూ చేసే ముందు లేచి నిలబడి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించుడి. దేవుడి మీద నాకు నమ్మకం లేదు సార్. నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా లేచి ప్రార్థించు. అదేలా సార్? సైలెన్స్. నేను సైలెన్స్ అన్న తర్వాత నువ్వు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నువ్వు నా దగ్గరికి ట్రైనింగ్కి వచ్చే ముందే నేనేంటో తెలుసుకోవాల్సింది. వాడు చెప్పినట్టు నేను నీ గైడ్నో గురువునో కాదు. నేను నీ దేవుడైన యేసుక్రీస్తుని, నువ్వు నా బానిసవి. ఆ యేసుక్రీస్తే దిగొచ్చి చెప్పినా నువ్వు పాస్టర్వి కాలేవు. నేను సెలెక్ట్ చేస్తేనే అవుతావు. జెర్మీ 29వ అధ్యాయం 11వ వాక్యం. ఆ యేసుక్రీస్తు అరిచాడు. అరిచాడా? నాన్సెన్స్. అరవలేదు, వివరించాడు. కరెక్ట్. సారీ. యేసుక్రీస్తు వివరించాడు మీ అందరి గురించి ప్రణాళిక. నాది యేసుక్రీస్తు ప్రణాళిక వివరించాడు నాది. ఆపరా! యేసుక్రీస్తు వివరించాడు. ఆయన మీ అందరి గురించి ప్రణాళికలు కలిగి ఉన్నారు. నాశనం కోసం కాదు, క్షేమం కోసం ప్రణాళికలు. మీ అందరి భవిష్యత్తు కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు. నువ్వు నిజంగా మోటివేషనల్ ట్రైనర్వేనా? నాకు ఇండియన్ సొసైటీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో మెంబర్షిప్ ఉంది సార్. నీకు చాలా సమర్థత ఉందిరా, కాకపోతే వెదవ్వి కావడానికి. సార్ నాకు హెల్ప్ చేస్తారా? నువ్వెంత ఖరీదైన దుస్తులు ధరించిన, సువాసనున్న పర్ఫ్యూమ్ జల్లుకున్నా, మోకాళ్ళ మీద మోకరిల్లి ప్రార్థించిన, శరీరం నుండి దుర్గంధం వస్తూనే ఉంది. పాపం యొక్క దుర్గంధం. అదే పాపం యొక్క దుర్గంధం. Jesus will remove the stain of sin from your heart. యేసుక్రీస్తు మీ హృదయంలో నుండి పాపం యొక్క దుర్గంధాన్ని తొలగిస్తాడు. యేసుక్రీస్తుకు మీరు దగ్గరైనప్పుడు అన్ని పాపాల నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తాడు. He will set you free from sin. Rejoice, be hope, be patient, be tribulation, be consistent in your prayers. మీ రెండు చేతులు పైకెత్తి యేసు నామములో ప్రార్థించుడి. Glory, glory, glory. ఒక్కోసారి వాడు వెర్రోడిలా ప్రవర్తిస్తున్నాడు.
హఠాత్తుగా ఆవేశపడుతుంటాడు. మిగతా అన్ని విషయాల్లో ఓకే, పర్ఫెక్ట్. రైట్ ఇట్రా ఇస్తూ సాల్మన్ సార్. హలో సార్. ఇప్పటి నుండి నువ్వు విజు ప్రసాద్ కాదు. యూర్ అఫీషియల్లీ ఆర్డైన్డ్ యాజ్ పాస్టర్ జాషువా కాల్టన్. Let us start getting used to it. Okay? కంగ్రాచులేషన్స్ పాస్టర్ జాషువా కాల్టన్. థ్యాంక్ యూ సార్. కొత్త పేరు ఎలా ఉంది? మొదట్లో చాలా లోకల్ నేమ్స్ ప్రపోజల్లోకి వచ్చాయి. విజు, బైజు, షిజు, షైజు. నేనే సజెస్ట్ చేశాను జాషువాని. జాషువా కాల్టన్, JC, జీసస్ క్రైస్ట్. You are on in a minute. వేల మంది జనాలతో నిండిపోయిన ఒక పెద్ద ఆడిటోరియం నా స్పీచ్ కోసం ఎదురు చూస్తాను. అందుకోసమే కదా నేను ఇంత కష్టపడి పనిచేస్తాను. ప్రియమైన సోదర సోదరీమణులారా, దిస్ ఇస్ గ్లోరియస్. ఈరోజు మనందరి కోసం దేవుడు నిర్దేశించి ఉంచిన రోజు. మనమందరం సంతోషంగా ఆనందంగా గడపాలని దేవుడు నిర్ణయించిన రోజు. లెట్ us rejoice. జీసస్ ఆదేశించాడు, ఆనందంగా సంతోషంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు గుడ్ మార్నింగ్ సార్. ₹1,00,000 ఖర్చు పెట్టాం ఈ ప్రోగ్రామ్ కోసం. కేవలం 1,500 మంది రావడం ఏంటి? అది సార్, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతే అలెగ్జాండర్, అర్థమైంది సార్. వాడి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్వాలేదు సార్. 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా పర్వాలేదు అంటావేంటి? సరే, ప్రోగ్రామ్ అయ్యాక ఫోన్ చేయి. సార్, Jesus, I know. I can feel it in my spirit. నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. అనగనగా ఓ గాడిద. గాడిద అదే, ఒక రైతు దగ్గరున్న గాడిద. ఒకరోజు ఆ గాడిద అనుకోకుండా కాలు జారి బావిలో పడిపోయింది.